హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1కి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చూద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిల్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. అందరూ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగానే చేశాను. లెట్స్ స్టార్ట్. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ 23 ఉన్నాయి. ఈ 23 సర్కిల్స్ నేమ్ ఆఫ్ ద సర్కిల్, అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్, నేమ్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో వెస్ట్ బెంగాల్ గురించి ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్ ఏది అని ఒక బిట్ ఇచ్చారు, 2 మార్క్స్. వెస్ట్ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ అండ్ సిక్కిం. నేమ్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్ కోల్కతా. దానికోసం ఈ 23 ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. కొంచెం ఈజీగానే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నిటికీ కొన్ని క్యాపిటల్ సిటీసే నేమ్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. కొన్నింటికి మాత్రమే చేంజ్ అయ్యాయి. వీటిని మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్ ఆంధ్రప్రదేశ్, నేమ్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్ విజయవాడ. అస్సాం గువాహటి. బీహార్ పాట్నా. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. ఢిల్లీ న్యూఢిల్లీ. గుజరాత్ డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ. దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నేమ్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్. హర్యానా అంబాలా. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్. జార్ఖండ్ రాంచీ. కర్ణాటక బెంగళూరు. కేరళ అండ్ లక్షద్వీప్, దానికి త్రివేంద్రం. మధ్యప్రదేశ్ భోపాల్. మహారాష్ట్ర అండ్ గౌడ్, ముంబై. నార్త్ ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్ అండ్ త్రిపుర. హెడ్ క్వార్టర్స్ షిల్లాంగ్. ఒరిస్సా భువనేశ్వర్. పంజాబ్ అండ్ చండీగఢ్. రాజస్థాన్ జైపూర్. తమిళనాడు అండ్ పాండిచ్చేరి అండ్ చెన్నై. తెలంగాణ హైదరాబాద్. ఉత్తరప్రదేశ్ లక్నో. ఉత్తరాంచల్ డెహ్రాడూన్. వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ సిక్కిం. నేమ్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్ కోల్కతా. ఇవ్వండి టోటల్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ 23 పోస్టల్ సర్కిల్స్లో. నెక్స్ట్ వీటి గురించి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చూద్దాం. హూ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్. అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటే టోటల్ పోస్టల్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది అని. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, డైరెక్టర్ జనరల్ పోస్టల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్. ఇందులో మనకి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చి డైరెక్టర్ జనరల్ పోస్టల్. నెక్స్ట్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద పోస్టల్ సర్వీస్ బోర్డ్. చైర్మన్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ బోర్డ్కి చైర్మన్ ఎవరు అని. సెక్రటరీగా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళే చైర్మన్ ఆఫ్ ద పోస్టల్ సర్వీస్ బోర్డ్కి కూడా. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, సెక్రటరీ, చీఫ్ పోస్ట్ మాస్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మనకి మెయిన్ ప్రయారిటీగా ఆన్సర్ మనకి ఈజీగా కనుక్కోవచ్చు సెక్రటరీ. ఇందులో ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ అనేది అసలు లేదనమాట. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అనేది సిపిఎంజీ హెడ్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఆర్మీ పోస్టల్ సర్వీసెస్. ఇది కూడా ఈజీ బిట్ అండి. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఆర్మీ పోస్టల్ సర్వీసెస్. ఆర్మీ పోస్టల్ సర్వీసెస్కి హెడ్ ఎవరు అని. డైరెక్టర్ ఆఫ్ ద పోస్టల్ సర్వీసెస్ కాదు, డైరెక్టర్ జనరల్ పోస్టల్. ఈయన వచ్చి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ అని ముందుగానే చెప్పుకున్నాం కదండి. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎవరు, హెడ్ దేనికి, సర్కిల్కి. ఇంకా మిగిలింది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీఎస్ న్యూఢిల్లీ. కాబట్టి ఆన్సర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీఎస్ న్యూఢిల్లీ. వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ 2 పాయింట్స్ చూడండి. 1 బేస్ సర్కిల్ నేమ్డ్ యాజ్ ద ఆర్మ్డ్ పోస్టల్ సర్వీస్ కార్పొరేషన్స్ ఫర్ ప్రొవైడింగ్ పోస్టల్ సర్వీసెస్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫంక్షనింగ్ అట్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో మామూలుగా ఆర్మ్డ్ పోస్టల్ సర్వీస్
ఆర్మడ్ పోస్టల్ సర్వీస్ కార్పొరేషన్స్కి పోస్టల్ సర్వీసెస్ అందించడానికి ఒక బేస్ సర్కిల్ని అరేంజ్ చేశారనమాట. The purpose of the base circle is to cater the postal communication needs of armed force. ఆర్మడ్ ఫోర్స్కి అక్కడ ఉండే వాళ్ళకి ఈ పోస్టల్ సర్వీసెస్ అన్నిటిని వాళ్ళకి చేరవేయడానికి వన్ బేస్ సర్కిల్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ వన్ బేస్ సర్కిల్ ఎక్కడుంది? ఫంక్షనింగ్ అట్ న్యూఢిల్లీ. నెక్స్ట్ ద హెడ్ ఆఫ్ ద పోస్టల్ సర్కిల్. ఇంతకు ముందే చెప్పాను నేను. ద హెడ్ ఆఫ్ ద పోస్టల్ సర్కిల్కి హెడ్ ఎవరు ఉంటారు అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. దాన్ని షార్ట్ ఫామ్లో సిపిఎంజి అంటారు అనమాట. ఇందులో ఆప్షన్స్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, పోస్ట్ మాస్టర్ జనరల్, సిపిఎంజి. ఇందులో ఆన్సర్ ఏంటి? సిపిఎంజి. నెక్స్ట్ ద వర్కింగ్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆఫీసెస్ అండర్ పోస్టల్ డివిజన్స్ ఈజ్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై. ఇది కూడా మనకి బాగా తెలుసండి, మనలాగా వర్క్ చేసే వాళ్ళందరికీ. పోస్టల్ డివిజన్ కిందికి వచ్చే పోస్ట్ ఆఫీస్ అన్నిటికీ హెడ్ ఎవరు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఎస్ఎస్పిఓస్ అని కూడా అంటారనమాట. ఆప్షన్స్ చూద్దాము. ద పోస్ట్ మాస్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, డి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. నెక్స్ట్ post office is divided into three classes excluding